హోప్ ఛానల్ వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలందరినీ మరొకసారి ఆహ్వానించుచున్నాను. మీరు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు వింటున్నారు. ఇది మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మేము నమ్ముచున్నాం. ముఖ్యంగా 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూచాము. అయితే 13వ అధ్యాయం చూసేసరికి అక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ముఖ్యంగా గమనిస్తే మొదటి వచనములో ఈ విధంగా రాయబడినది, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చి చూచితిని. సో సముద్రములో నుండి పైకి వచ్చి చూచితిని అనే మాట ఉన్నది. సముద్రము అనే మాటకు అర్థము మనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే అక్కడ జనములు జనసమూహములు అని వ్రాయబడింది. జనములు జనసమూహములలో నుండి మరి ఈ యొక్క మృగము పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే జనములలో నుండే వచ్చి ఉన్నది. కాబట్టి సముద్రం అనగా జనములు జనసమూహముల నుండి ఇది పైకి వచ్చి చూశాను. అయితే ఈ యొక్క మృగము మరి ఏ విధంగా ఉన్నదో గమనిస్తున్నాము. 2వ వచనములో ఉంది, దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండేనని చెప్పేసి రాయబడి ఉంది. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారమును ఇచ్చెను అని చెప్పేసి రాయబడి ఉంది. ఆ కొమ్ముల మీద కిరీటములు కూడా ఉన్నవి. అనగా ఆ కొమ్ములు మరి రాజులకు సూచనగా ఉన్నది, కిరీటములు పాలనకు సూచనగా ఉన్నది. అయితే ఈ యొక్క మరి చూచినట్లయితే దాని యొక్క మరి చాలా గంభీరమైన విషయం ఇక్కడ చెప్తున్నాడు. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. అంటే చిరుతపులి అనగా ఇది గ్రీకుల రాజ్యము. గ్రీకుల రాజ్యానికి పోలి ఉండినట్టు. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి అనగా మాది పార్శికుల రాజ్యం. ఎలుగుబంటి మాది పార్శికుల రాజ్యానికి సూచనగా ఉన్నది. ఆ తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది. సింహము బబులోను దేశమునకు సూచనగా ఉన్నదని చెప్పని రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, చిరుత పులిని పోలినది, అలాగే ఎలుగుబంటి నది నకు పోలినది, అలాగే సింహమునకు పోలినటువంటి ఈ యొక్క మృగముగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దీని అన్నిటికి కూడా మరి అర్థం ఏమిటంటే అటు బబులోను రాజ్యానికి, ఆ తర్వాత మాది పార్శికుల రాజ్యానికి, గ్రీకుల రాజ్యానికి పోలినటువంటిదిగా మనం చూస్తున్నాం. తర్వాత వచనంలో ఏమని చెప్తుంది? 13వ అధ్యాయము 3వ వచనములో చూడండి, దానిపైన 2వ వచనములో ఆఖరి భాగము, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారమును ఇచ్చెనని రాయబడి ఉన్నది. అనగా ఘట సర్పం అనగా 12వ అధ్యాయం 9వ వచనములో ప్రకటన గ్రంథంలో మనం చూచాము. ప్రియమైనటువంటి వారలారా, అక్కడ ఆ ఘట సర్పము సాతాను అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఈ సాతాను తన యొక్క బలమునిచ్చి అధికారమునిచ్చాను అని చెప్పి రాయబడి ఉన్నది. అనగా తన యొక్క సీటును కూడా ఇచ్చి మరి ఈ యొక్క రాజ్యములన్నిటినీ ప్రోత్సహించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ మృగము ఆ యొక్క చిరుతపులిని పోలినది, అలాగే సింహమును పోలినది, మరి తర్వాత ఎలుగుబంటిని పోలినదిగా ఉన్నది. కాబట్టి వీటికి అధికారం ఎవరు ఇచ్చారని చెప్పబడిందనంటే ఆ ఘట సర్పం ఇచ్చినదని చెప్పబడింది. అంటే అనగా సాతానుడే వీరందరినీ కంట్రోల్ చేస్తున్నాడు, సాతానుడే అధికారం ఇచ్చాడు, సాతానుడే సీటు కూడా ఇచ్చాడు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, సాతానుడు ఎంత పాత్ర వహించి లోకమును మోసపుచ్చాలని చూస్తున్నాడో చూడండి. ఈ అనేక విధాలుగా దేవుని ప్రజలనేమి, లోకములో ఉన్నటువంటి వారిని అందరినీ మోసపుచ్చటానికే ఈ యొక్క గొప్ప అధికారం చలాయిస్తూ ఏ రాజ్యమునైనా సరే తన వశము చేసుకొని దేవునికి అవమానం తేవాలని, దేవుని భక్తులను మరి దేవుని యొద్ద నుండి వైదొలిగేలాగా చేయాలని, విశ్వాసము నుండి దిగజారే పరిస్థితి కలుగు చేయాలని ఆది నుండి వాడు నరహంతకుడుగా ఉండి అబద్ధములకు జనకుడుగా ఉండి అనేకులను మరి ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనము ఈ విధంగా చెప్పబడుతున్నది. 3వ వచనం ముందు చదువుదాం. దాని తలలో దానికి చావు దెబ్బ తగిలి నట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనములందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఇక్కడ దీని యొక్క భావము చాలా విచిత్రంగా కనిపిస్తుందనండి.
ఏంటంటే దానికి చావు దెబ్బ తగిలిందట. అనగా చావు దెబ్బ ఎవరికి తగిలిందో మనం ఇదివరకు 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో చూచాము. తర్వాత మరి ఆ 9వ అధ్యాయంలో కూడా మనం చూచాము. అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చావు దెబ్బ దేనికి తగిలిందంటే ఆ యొక్క పేపల్ రోమ్, లేకపోతే మతపరమైనటువంటి రోము పాలించినటువంటి ఆ యొక్క పోపుకి జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆ పోప్ లూయిస్ 6th 6వ లూయిస్ అనేటువంటి వాడు మరి ఫ్రెంచ్ వారి యొక్క చేతులలో పడి ఆ బర్తియర్ జనరల్, ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ జనరల్ బర్తియర్ అతనిని పట్టుకొని మరి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి చావు దెబ్బ కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 13వ అధ్యాయము ఈ 4వ వచనములో మరి తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా దానికి చావు దెబ్బ తగిలిందని అప్పుడు చెప్పబడినప్పుడు ఈ చావు దెబ్బ తగిలింది అని దానికి మానిపోయినది అని, అయితే మారిన తర్వాత భూజనులందరూ దాని వెంట వెళ్ళుచున్నారని చెప్పేసి అని వ్రాయబడి ఉంది. విచిత్రంగా ఉన్నది కదా. కాబట్టి చావు దెబ్బ పోవడం ఏంటి, తర్వాత మానడం ఏమిటి, వీరందరూ కూడా దానివైపే వెళ్ళడం ఏమిటో మనం గమనిస్తున్నాం. అనగా ఆ యొక్క మరి మృగము లోకములో ఉన్న వారందరిని ఒత్తిడి చేసి అందరిని బలవంత పెట్టి తన వశమున ఉండేటట్లు చేసుకుంటున్నాడని దీని యొక్క భావము. అనేకులు ఆ యొక్క మృగము వెంబడి వెళ్ళుచున్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. 5వ వచనములో 4వ వచనములో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఘట సర్పమునకు నమస్కారం చేయడం, తర్వాత మృగమునకు నమస్కారం చేయడం అంటే సాతానుడు దేవునిని ఆరాధించేటువంటి వాడిగా ఉండాలి, కానీ అతనే దేవుని స్థానములో ఉండి అతనికే నమస్కారం చేయాలని చెప్పేసి అని జనములను ఒత్తిడి చేస్తున్నట్టుగా ఈ యొక్క వాక్యము మనకి చూపిస్తూ ఉన్నది. తర్వాత వాక్యములో ఈ యొక్క మృగం ఏం చేస్తున్నాడో తర్వాత వాక్యములో ఉన్నది. ప్రియమైనటువంటి వారుల డంబపు మాటలను దేవదూషణలను పలుకుచు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటైనని చెప్పేసి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. డంబపు మాటలు, పలుకుటకు తనకు నోరు ఇయ్యబడెను, నోరుండెను. అలాగే మరి దానికి దేవదూషణ పేర్లు అని చెప్పేసి వ్రాయబడింది. పేర్లు అంటే ఆ కిరీటముల మీద దేవదూషణ పేర్లు ఉన్నవని చెప్పేసి అంటున్నాడు. దేవదూషణ చేయడం అనే మాటకు మనము సమాధానం తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి దేవదూషణ పేర్లు అనగా మరి ఆ యొక్క తనే దేవుడని, తనే లోకములో ఆరాధింపబడవలనని, ఆ సాతానే మరి అందరికీ కూడా అబద్ధములకు జనకుడనే వాక్యం చెప్పుచున్నది, అతనిని ఆరాధించాలని చెప్పేసి అని ఈ యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. అనగా నిజదేవుని ఆరాధించుటకు బదులు మరి సాతానుడే ఆస్థానంలో ఉండి ఆరాధింపబడుచున్నాడు. అలాగే చూడండి, పోపుల రాజ్యంలో మరి పోపే మతాధికారిని, పోపే ఈ భూమి మీద తనకి సర్వ హక్కులు అధికారములు ఇవ్వబడినవని, ఆ పోపునే మరి ఘనపరచాలని, ఆ పోపు క్రీస్తుకు కలిగిన అధికారము తనకు కలిగి ఉన్నదని తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక పక్షవాయువు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మరి నీ పాపములు క్షమింపబడినవని ఒక మాట చెప్పాడు. ఇక నీవన్నటికీ నీ పాపము చేయవద్దని చెప్పేసి చెప్పాడు. అయితే ఆ మాట తీసుకొని ఈ యొక్క పోపు చేసినటువంటి పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మరి పాపములను క్షమించే అధికారము తనకి ఉన్నదని మరి ప్రజలందరినీ ప్రోత్సాహం చేస్తూ మరి ఆయన తట్టు తిరిగిన వారందరూ కూడా ఆ పోపు దగ్గరికి వెళ్ళి మరి వారి పాపాలు చెప్పుకొని ఆయనే క్షమిస్తుంటున్నట్టుగా ఒక శాసనాన్ని పుట్టించారు. ఆ యొక్క లవోదికీయ కౌన్సిల్లో మరి ఈ యొక్క శాసనాన్ని పుట్టించి ఆ యొక్క పోపుల పరిపాలన కాలమంతా కూడా మానవుడు మరి ఆ మానవుడైన పోపు యొద్దకు వెళ్ళి పాపములను అన్నీ కూడా ఆయనకు చెప్పుకొని క్షమాపణ పొందేటువంటి పత్రమును సంపాదించేవారు. కాబట్టి ఈ చరిత్ర నిజముగా విచిత్రంగానే ఉన్నది, కానీ అది జరిగినది, ఇదివరకు జరిగినది. ఆ తర్వాత చూడండి, రానున్న రోజుల్లో కూడా మరల ఆ యొక్క పోపు పరిపాలన వస్తుంది అని, ఎందుకంటే చావు దెబ్బ తగిలి అది మాని మరల ప్రభుత్వానికి వచ్చి
మరి ఈ లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా మోసపుచ్చుచు డంబముగా పలుకుచు మాటలు పలుకుచు దేవునికి దూషణకరమైన మాటలు పలుకుచున్నాడని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. అయితే మరొక వాక్యం మనం చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. దంబపు మాటలు దేవదూషణ పలుకును నోరు తనకి ఇయ్యబడిను. అది ఎంతకాలం అంటే 42 నెలలు. 42 నెలలు అనగా 1260 దినములు. అంటే ఒక దినము ఒక సంవత్సరానికి సూచనగా హెజెకియేలు గ్రంథంలో మనం చూచాం. కాబట్టి ఆ ఒక్క దినము ఒక సంవత్సరానికి సూచనగా ఉన్నది కనుక మరి ఇక్కడ చూస్తే 1260 సంవత్సరాలు లెక్కకు వస్తున్నాయి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క పోపు ఆ విధంగా ఈ పీపుల్ రూలింగ్ అంతా కూడా ప్రజలను ఆ విధంగా బలవంత పెట్టినది. వారికి చీకటి యుగం అనేటువంటి పేరు కూడా వచ్చి ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క మృగము చేసేటువంటి ఈ యొక్క పని మరొకసారి చూద్దామండి. ఇక్కడ ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడిను అని చెప్పేసి రాయబడినది. కాబట్టి మరి దీనికి అంత అధికారము ఇయ్యబడినది కనుక ఒత్తిడి చేయుచున్నారు. అయితే దేవుని ప్రజలనే వారు ఉన్నారు. ఆ దేవుని ప్రజలనే వారు దానికి నమస్కారం చేయుట కానీ దాని యొక్క డంబపు పలుకులకు లొంగుట కానీ ఏమీ జరగదు అని చెప్పి వాక్యము తెలియచేస్తున్నది. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాము మనము ఈ సంగతులు తెలుసుకొని దేవుని చిత్తమేదో తెలుసుకొని డంబపు మాటలు పలికే క్రూర మృగమునకు కానీ లేక ఈ క్రూర మృగమునకు అధికారం ఇచ్చిన ఘట సర్పమునకు కానీ మనము తలవంచరాదు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే 8వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, 8వ వచనములు భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని చెప్పి రాయబడినది. అనగా జీవగ్రంథం ఒకటి ఉన్నది. ఎవరైతే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడి ఉన్నారో వారందరి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉంటాయని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పేరు జీవగ్రంథములో రాయబడేవాళ్ళని నువ్వు ఆశించుచున్నట్లయితే ఆ క్రూర మృగమునకు కానీ దాని యొక్క ప్రతిమకు కానీ నమస్కారం చేయవలదని మరి వాక్యం ద్వారా మనం ఆదేశింపబడుచున్నాం. కాబట్టి ఈ మాటలు చెవిగలవాడు వినుగాక అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ క్రూర మృగము యొక్క రాజ్యము అంతమైనది కానీ మరలా తిరిగి వస్తున్నది. అప్పుడైతే ప్రజలందరూ దాని వశమునే ఉంటారని తెలియచేస్తున్నది. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించి క్రూర మృగము ఎంతవరకు మరి దేవుని నామాన్ని దూషించుచున్నదో, దేవుని ప్రజలను హింసించుచున్నదో, దేవుని ప్రజలు మరి ఏ విధంగా బలైపోతారో దీనిని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి సంగతులు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రూర మృగము మరి ఈ విధంగా ఒత్తిడి చేసినప్పుడు మరొక మృగము పైకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 11వ వచనం చూద్దాం. 10వ వచనము 11వ వచనం ఇక్కడ చూద్దాం. ఎవడైనా చెవి గలవాడైతే వినుగాక, ఎవడైనా చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఆ విధంగానే చంపబడవలను అని చెప్పి రాయబడింది. ఆ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపరుచుచున్నాం అని చెప్పి రాయబడినది. కాబట్టి మరి ఈ విషయంలో జయించు వాని గురించి, ఎందుకంటే కత్తితో చంపబడివాడు దానితోనే మరి చంపబడతాడని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఏ పంటను విత్తుతారో ఆ పంటను కోస్తారనే విషయము మనకి జ్ఞాపకం వచ్చుతున్నది కదా. కాబట్టి క్రూర మృగము దేవుని ప్రజలను ఏ విధముగా హింసించినను సరే వారు మాత్రం జయిస్తారు. జయించి దేవుని కొరకు వారు నిలబడతారు. కాబట్టి నిలబడేటువంటి జాబితాలో నీవు ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి. మరొక విషయము మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా 13వ అధ్యాయంలో మరొక విషయం 11వ వచనంలో చూస్తున్నాం. మరియు భూమిలో నుండి మరి యొక్క మృగము పైకొచ్చుట చూచితిని, దానికి గొర్రెపిల్ల వంటి కొమ్ములుండెను, 2 కొమ్ములు దానికి ఉండెను. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచున్నది. అది ఆ మొదటి మృగమునకున్న అధికారపు శ్రేష్ఠులు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ దగ్గర బాగుపడి ఉన్న ఆ మొదటి దానికంటే ఇది ఎక్కువగా మాటలు పలుకుచున్నదని వ్రాయబడినది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే భూమిపై నుండి. మొదటి మృగము 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సముద్రంలో నుండి వచ్చిన మృగం అది. ఈ మృగం అయితే ఆ భూమి పై నుండి వచ్చినదని చెప్పి రాయబడింది.
అయితే దీని యొక్క అర్థం ఏమిటంటే మరి మనుష్యులు లేని ప్రాంతం, క్రొత్త ప్రదేశము అని చెప్పి రాయబడి ఉంది. కొత్త ప్రదేశం అంటే మనందరికీ తెలుసు. కొలంబో సముద్ర యొక్క రూట్ను కనుగొన్నప్పుడు ఆయన వెళ్ళి చివరకు అమెరికా దేశంలో ఉండినట్టుగా అతను కనుగొన్నాడు. సో ఆ విధముగా ఈ యొక్క మృగము దానికి చూస్తే 2 గొర్రెకున్న కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉన్నాయి. ఆ తర్వాత అది ఒక మృగముగా ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే అది చూడడానికి అది గొర్రె వంటి కొమ్ములు దానికి ఉన్నప్పటికీ దాని నోరు మాత్రం ముందు మృగము కంటే ఎక్కువ మాటలు మాట్లాడుచున్నట్టు మనం చూస్తున్నాం. ఎక్కువ మాటలు, డంబపు మాటల కన్నా ఇంకా ఎంతో మరి అధికారమును చలాయించేటువంటి మాటలు మాట్లాడుచున్నదని వాక్యం తెలియజేస్తుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల వెంట 2 కొమ్ములు దానికి ఉండెను. ఆ ఘట సర్పం వల్ల అది మాట్లాడుతున్నది. అది ఆ మొదటి మృగము కన్నా అధికారపు చేష్టలన్నీ దాని ఎదుటి చేయుచున్నది. మరి చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివాసులందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అని చెప్పేసి వాక్యం తెలియజేస్తున్నది. అది బలవంతము చేయుచున్నది అనగా అమెరికా దేశము ఈ యొక్క క్రూర మృగము తరపున, ఘట సర్పము తరపున పనిచేసి ఆ యొక్క ఘట సర్పమునకే నమస్కారం చేయవలనని, ఆ క్రూర మృగమునకే నమస్కారం చేయాలని ఒత్తిడి చేయుచున్నది అని వాక్యము తెలియజేస్తున్నది. అందుకని మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క మృగము యొక్క పనితనము చూద్దాం. అక్కడ ఆ యొక్క 2 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల వంటి కొమ్ములు కలిగినటువంటి దీనికి ఎలాంటిది ఉన్నదంటే ప్రపంచమంతటిని కూడా మోసము చేసేటువంటి మాటలు పలుకుచున్నదటండి. 14వ వచనము ఈ విధంగా కత్తి దెబ్బ తినియు బ్రతుకున ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలన అది భూనివాసులతో చెప్పచ్చు. ఆ మృగం ఎదుట చేయుట ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులు మోసపుచ్చుబడుచున్నారు. కాబట్టి దీని యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది. అనగా దానికే నమస్కారం చేయాలి. రెండవది ఏంటంటే దాని తరపున ఇది ఒక ప్రతిమగా ఉండినట్టు ప్రతిమ చేయవలనని వ్రాయబడినది. అంటే ఏంటంటే క్రూర మృగమునది దాని ప్రతిమకు కూడా నమస్కారం చేయమని చెప్పేసి వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ క్రూర మృగము దేవునికి వ్యతిరేకముగా పనులు చేయుచున్నది. తర్వాత ముందున్న మృగమును గూర్చి అది మాట్లాడుచున్నది. తర్వాత దానివలే నేనును ఉండాలని అది హెచ్చించుకొనుచున్నది. అయితే చూడడానికి మరి సాధువుగా కనబడినప్పటికీ ఇది అంతకంటే గొప్ప మాటలు మాట్లాడుచున్నదని వాక్యం తెలియజేస్తున్నది. అయితే మనం మరొక వాక్యం ఇక్కడ చూద్దాం. 13-14 వచనాల్లో మనము ఇక్కడ చూస్తున్నాం ఏమిటంటే భూనివాసులను అది మోసపుచ్చుచున్నది అని చెప్పి రాయబడింది. 15వ వచనంలో ఆఖరి భాగం ఏమంటున్నాడనంటే ఆ యొక్క మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ఆ ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి అవనికని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని చెప్పబడినది. అంటే ఏంటంటే ఈ మృగము ఒక ముద్ర అనేది ఉన్నదని చెప్పేసి రాయబడినది. ఆ ముద్ర ఏమిటనగా క్రూర మృగం యొక్క ముద్ర. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి 12వ వచనాలు ఏం చెప్తున్నదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రూర మృగమునకు కానీ ఆ ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసిన ఎడల వారి నొసటి మీద కానీ చేతి మీద కానీ దాని ముద్ర వేయించుకుని ఎడల వాడు దేవుని యొక్క ఉగ్రతకు పాల్గొనని వ్రాయబడినది. అయితే ఇక్కడ చూడండి, ఒక ప్రక్కనేమో మృగము మానవులను ఒత్తిడి చేసి బలవంతం చేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని కంటే నేనే ఆ స్థానంలో ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. ఇది మరొక ప్రక్కన దేవుడేమని హెచ్చరిక చేస్తున్నాడనంటే ఎవడైనా ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేసినట్లయితే వాని నొసటి మీద కానీ చేతి మీద కానీ ఆ ముద్ర వేయించుకున్నట్లయితే వాడు దేవుని యొక్క ఉగ్రతకు పాల్పడి మరి అగ్ని గంధకముల చేత వాడు మరి బాధపడునని
మరి ఆ యొక్క బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచినని మూడవ దూత వర్తమానము చెప్పగా వింటున్నాం. ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? యెహోలోక సంబంధమైన అధికారమునకు లోబడవలన, దేవునికి లోబడవలన. అటు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, ఇటు దేవుని దూత ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇటు మానవుల చేత కూడా ఇక్కడ హెచ్చరికలు వస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. 14వ అధ్యాయం మరి 12వ వచనములు ఏమని చెప్పబడిందనంటే, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అయితే నీవు పరిశుద్ధుడవా కాదా అని నీవు గమనించుకోవాలి. పరిశుద్ధుడు అయినట్లయితే నీకు సహనము, ఓర్పు, సమాధానము ఇవన్నీ కూడా గ్రహించగలుగు మనసు ఉంటుంది. నీవు కాని ఎడల నీవు దానికి లొంగవలసిందే, అనగా క్రూర మృగమునకు లొంగవలసిందే. ఇక్కడ ఏమనుందనంటే, ఎవరైతే తమ నొసటి మీద, చేతి మీద కానీ దాని ముద్ర వేయించుకొనలేదో వారికి క్రయ విక్రయములు ఉండవని చెప్పేసి అని ఈ యొక్క 15-16 వచనాలు తెలియజేస్తున్నాయి. అనగా మనం కొనడానికి, మనకు డబ్బులున్నను కొనడానికి మనకి అమ్మేవాడు లేడు. చాలా శ్రమలు, బాధ, శోధన, ఇబ్బంది ఇవన్నీ కూడా ఎదుర్కోబోతున్నాం. అనగా గమనించండి, నీతి నిమిత్తం హింసింపబడేవాడు ధన్యుడు, పరలోక రాజ్యము వానిది అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక దేవుని ప్రజలారా గమనించండి, దేవుడైతే మన పక్షాన ఉన్నాడు. ఏలియా మరి ఆ యొక్క ఏలియా సంగతి మనం ఆలోచించినప్పుడు, జెజబెల్ రాణి నేను అతన్ని శ్రమ పెట్టి మరి రేపు ఈ సమయం కల్లా అతడిని హతమారుస్తానని ఎప్పుడైతే శబ్దం చేసిందో ఏలియా మరి ఆ విధంగా పారిపోవటం జరిగింది. అయితే దేవుడు అతన్ని పట్టుకొని నువ్వేం చేయించున్నావు అని ప్రశ్న అడిగాడు. దేవుని దూతను పంపించి నీవేం చేస్తున్నావు ఇక్కడ, మరలా తిరిగి అక్కడికి వెళ్ళమని చెప్పాడు. తర్వాత కరువు కాలంలో దేవుడే అతన్ని రక్షించాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి ప్రజలందరినీ, అనగా దేవునితో నడుచువారిని, దేవుని యందు నమ్మకం కలిగిన వారిని, దేవుని యందు మరి దేవుని పేరట జీవించే వారందరినీ, దేవుని కొరకు జీవించే వారందరినీ ఈ విధంగా కాపాడతాడని వాక్యము మనకు తెలియజేస్తుంది. ధైర్యం ఇస్తున్నది. వాక్యమును నమ్ముచున్నావా? నీవు దేవుని మాటలు నమ్ముచున్నావా? ఇవి యథార్థమని నీవు నమ్ముచున్నావా? నమ్ముచుంటున్నట్లయితే నీవు రక్షింపబడతావు. నమ్మనిచ్చో క్రూర మృగము యొక్క ముద్ర నీ నసిటి మీద కానీ చేతి మీద కానీ వేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము నిర్ణయం చేసుకునేటువంటి సమయము వచ్చి ఉన్నది బిడ్డలారా. కాబట్టి దాని యొక్క ఒక నంబర్ ఉన్నది. ఆ నంబరు బైబిల్ ఏం చెప్తున్నదంటే, మరి దానిలో జ్ఞానమున్నదని చెప్తున్నది. కానీ మరి మనం చరిత్ర చదివినప్పుడు వైకేరియస్ ఫీలియా డి అనేటువంటి మాటలు అందులో ఉన్నాయి. ఇదివరకు ఈ అంకెలో లేని సమయంలో మరి ఆ యొక్క రోమా ఆల్ఫబెట్స్ ఉన్నాయి. వాటి వలన ఈ యొక్క సంఖ్యలు నిర్ణయించారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే, లేటన్ సంఖ్యను బట్టి అక్షరాలను బట్టి చూస్తే ఈ యొక్క నంబర్కి 666 అనేటువంటి నంబర్ వస్తున్నది. కాబట్టి ఈ నంబరు మరి ఆఖరి దినాల్లో నచ్చటి మీద కానీ చేతి మీద ఉంటుందని చెప్పేసి అని మరి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించి ఈ యొక్క సంఖ్యను మనం చేర్చుకొనకుండా, ఆ క్రూర మృగము యొక్క ముద్ర దేవుని బిడ్డలమైన మనము, విశ్వసించిన మనము, రక్షింపబడుచున్న మనము, దేవుని సువార్త వలన శక్తిని పొందిన మనము మరి ఎన్నటికీ కూడా మనము ఆ యొక్క క్రూర మృగము ముద్రకు లోబడవలదని, దేవునికి నమస్కారం చేయవలనని ప్రభు వాక్యం తెలియచేస్తున్నది. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని దేవుని కొరకు జీవించాలని సమర్పించుకోవాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవా, సత్యమును మీరు బయలుపరిచినందుకు వందనాలు. 13వ అధ్యాయంలో ఉన్న 2 మృగములను మీరు మాకు బయలుపరిచారు. అవి ఏమేమి చేస్తాయో, ఎన్ని డంబపు కబుర్లు చెప్పి జనాలను మోసం చేస్తాయో మేము తెలుసుకున్నాం. కాబట్టి నాయన, నిన్ను ఎరిగిన మేము, యేసుక్రీస్తు దేవుడని ఎరిగిన మేము అంచె దినములలో మీ మీద ఆధారపడి జీవించి మీకు లోబడి క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకోకుండా చివరి వరకు మీకు నమ్మకముగా, విశ్వాసులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.